ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 128 ఎకరాలలోని మొక్కలు నాటి వనాలు పెంచుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోలు అన్నారు. మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి సమీపంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టప్పో, జిల్లా అటవీ శాఖ అధికారి బత్తుల విషయాలతో కలిసి పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి 5 మొక్కలు పంపిణీ చేశామని, ఆ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణానికి పాటుపడాలన్నారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమవుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. కావున కూడా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 75వ వనమహోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇదే విధంగా టీఎఫ్ఓ గారికి కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. వారికి దగ్గర 24 హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం, 130 హెక్టర్స్ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం, అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒకటి చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మనం వారికి నిజంగా కూడా మనం వారికి కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే చెట్లు నరకడం వల్లనే ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం. ఇంతకుముందు నాకు తెలుసు చిన్నప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు జూన్ మాసంలోనే వర్షాలు పడేది, చెరువులు నిండిపోయేది. ఈ రోజు వరకు జూలై మాసం సగం అయిపోతున్నా కూడా ఏ చెరువు కుంటలు నిండలేదు, ఎక్కడ మత్తిడి పోసిన పాపన పోలేదు. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మనం చెట్లను నాటుదాం. అలాగే ఇప్పుడున్నటువంటి వనజాతి ఏదంటే కోతులు ఏవైతే ఉన్నాయో అడవిని వదిలేసి మనం ఇంట్లలోకి దూరి ఇప్పుడు మనని నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి చెట్లను నాటి ముఖ్యంగా నేను డిఎఫ్ఓ గారికి వివరించింది ఏంటంటే పండ్ల చెట్లను కనుక మనం ఎక్కువగా నాటించగలిగితే మనకు ఇప్పుడున్నటువంటి కోతులు కానీ కేవలం అడవులకే పరిమితం అయిపోయింది, మనకు వచ్చి మన ఊర్లలో పడి మన పంటను ధ్వంసం చేయకుండా కాపాడుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే వన మహోత్సవం ప్రోగ్రామ్కి అందరికీ చాలా గ్రీటింగ్స్ నా సైడ్ నుండి. మన మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 45 లక్షలు ప్లాంటేషన్ టేకప్ చేశాము. దీనిలో 13 లక్షలు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హౌస్ హోల్డ్స్ అట్ ఈచ్ జీపీ లెవెల్స్. సో నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్, మీరు అందరికీ ఈ